హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుందా లేదని అడుగుతున్నారు. చూడండి, ఇంతవరకు చాలామంది ఈ క్వశ్చన్ అడగలేదు, కానీ రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా గవర్నమెంట్ మారితే ఈ ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారా లేదని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఇంతవరకు లేట్ అయ్యిందో అది తెలుసుకుందాం. అదేవిధంగా ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి కానిస్టేబుల్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉందని ఇంతవరకు మీకు చెప్పడం జరిగింది. ఒకసారి కేసు నెంబర్ కూడా చూసినట్లయితే డైరీ నెంబర్ 18341/2023 ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పిఎస్ కుమార్ రాజు. ఇది డైరీ నెంబర్ కేసు అండి. ఇది కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే లాస్ట్ లిస్టెడ్ ఆన్ ఎప్పుడు లాస్ట్ టైం అయిందంటే 1/23/2024 మనకి ఆ రోజు లాస్ట్ హీరింగ్ జరిగింది. ఇక్కడ చూసినట్లయితే స్టేటస్లో మీరు చూడండి, ఇక్కడ క్లియర్గా పెండింగ్ మోషన్ హీరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ సివిల్ కేసెస్ లిస్ట్ ఆఫ్టర్ 23/1/2024. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఆ కోర్టు అనేది సుప్రీంకోర్టులో ఎటువంటి దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కానీ ఎటువంటి హీరింగ్ కానీ ఎటువంటిది ఏమీ జరగలేదు. సో మనకి కేటగిరీ చూసినట్లయితే రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్, కంపాషనెట్ అపాయింట్మెంట్, పిటిషనర్ వీళ్ళందరూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసెస్. ఇవంతా మీకు ఈ విషయం అని ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది ఉంది. అయితే సుప్రీంకోర్టుకి సమ్మర్ హాలిడేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో సమ్మర్ హాలిడేస్ ఎప్పటి వరకు ఉంటాయి? సమ్మర్ హాలిడేస్ అనేవి జూలై 7 వరకు ఉంటాయి. జూలై 7 వరకు. ఈ జూలై 7 వరకు ఏం జరుగుతుంది అంటే ఓన్లీ ఎమర్జెన్సీ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ కేసులు మాత్రమే వీళ్ళకి ఈ ఇంపార్టెంట్ కేసులు మాత్రమే హీరింగ్ ఉంటుంది. రిమైనింగ్ కేసులు అనేవి, నార్మల్ కేసెస్ అనేవి ఈ టైంలో వాళ్ళకి హీరింగ్ అవ్వవు. మనకి ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి మనకి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మనకి సమ్మర్ హాలిడేస్ అయినప్పుడు అందరికీ ఒకేసారి వీళ్ళందరూ హాలిడేస్ తీసుకుంటే కేసెస్ అనేవి ఎవరు వాదిస్తారంటే వీళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు? 33+1 కదా, 34 మెంబర్స్ కదా. సో 33 మెంబర్స్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 15 మెంబర్స్ ఒక స్లాట్ అయితే మరొక 15 మెంబర్స్ ఇంకో స్లాట్లో అవుతారు. అంటే ఒక 15 డేస్ ఒకరు తీసుకుంటే నెక్స్ట్ 15 డేస్ వేరే వాళ్ళు తీసుకుంటారు. అలాగే వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి. అయితే వాళ్ళ హాలిడేస్ గురించి మనకు సంబంధం లేదు. అయితే జూలై 7 వరకు ఎటువంటి అప్డేట్ అనేది కానిస్టేబుల్ అప్డేట్ గురించి ఎటువంటి రాదు. ఎందుకు అంటే జూలై 7 వరకు ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో ఉంది. ఎందుకు? సుప్రీంకోర్టు హాలిడేస్. ఆఫ్టర్ జూలై 7 తర్వాత మనకేమవుతుందంటే మన వాళ్ళు ఏదైనా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి లేదా ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే కొత్త గవర్నమెంట్ అనేది దీని మీద అప్డేట్ చేస్తారు. లేదు పాత గవర్నమెంట్ వస్తే పాత గవర్నమెంట్ అనేది దీని మీద అప్డేట్ చేయవలసి వస్తుంది. సో ఏదైనా మనకి జూలై 7 వరకు ఎటువంటి అప్డేట్ రాదు. జూలై 7 తర్వాత మనకి సుప్రీంకోర్టులో ఏదైనా మనకి లిస్టెడ్ అవ్వడం కానీ, అంటే ఇది హీరింగ్కి రావడం అనేది పలానా రోజు హీరింగ్కి వస్తుంది అనేది వస్తే వాళ్ళకి ఆ రోజు అవుతుంది. అయితే మనకి జూలై మంత్లో దీని యొక్క హీరింగ్ అనేది వచ్చింది అనుకోండి, జూలై ఎండింగ్ కల్లా కొన్ని ఈ కేసు అనేది క్లియర్ అయిపోతే జూలై నెక్స్ట్ తర్వాత ఆగస్టులో కానీ మనకి గవర్నమెంట్ అనేది అంటే ఆగస్ట్ మంత్లో కానీ సెప్టెంబర్ మంత్లో కానీ ఈ ఈవెంట్స్ని కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా క్లియరెన్స్ రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో క్లియరెన్స్ వచ్చిందనుకో ఆగస్ట్లో కండక్ట్ చేస్తారు. జూలైలో క్లియరెన్స్ రాకపోయిందనుకో ఆగస్ట్లో వచ్చిందనుకో ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఈవెంట్స్కి ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ మీకు సుప్రీంకోర్టులో కేసు అనేది రిజాల్వ్ అయిపోతే మీకు ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఈవెంట్స్ అనేవి మ్యాక్సిమం ఆగస్ట్ మంత్ కానీ సెప్టెంబర్ మంత్ కానీ ఉంటాయని మనకి ఒక క్లియర్గా తెలుస్తుంది. యాజ్ అన్గా మనం ఈ స్టాటస్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి వచ్చిన క్లియర్ ఐడియా ఏంటంటే ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఈవెంట్స్ ఉండే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు. అయితే చూడండి, నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రద్దు అవ్వదు. మనకి
చాలామంది సార్ కొత్త గవర్నమెంట్కి వస్తే ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుందని అడుగుతున్నారు. సో మీకు చూడండి, ఏ గవర్నమెంట్ వచ్చినా నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మనకి ఆల్రెడీ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది, ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నోటిఫికేషన్ అనేది ఏ విధంగా కానీ నోటిఫికేషన్ రద్దు అవ్వదు. కాబట్టి నోటిఫికేషన్ రద్దు అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదేవిధంగా ఇప్పుడు చాలామంది కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా ఎప్పటికీ అవ్వట్లేదని ఏం చేశారంటే కొంతమంది జాబుల్లో జాయిన్ అయిపోయారు. ప్రైవేట్ జాబుల్లో కానీ కొంతమంది జాయిన్ అయిపోయారు. సో ఎవరైతే ఈ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను దీనికోసం ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా రైల్వే పోలీసులో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్ కూడా చదవండి. మీకు 1+1 ఉంటుంది. అంటే మీరు సేమ్ సిలబస్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సిలబస్లో. కాబట్టి మీరు కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉంటే ఈవెన్ రైల్వే కానిస్టేబుల్ కానీ రైల్వే ఎస్ఐ కానీ రావచ్చు. లేదు అంటే ఏపీ కానిస్టేబుల్ కానీ ఏపీ ఎస్ఐ అనేది ఆల్రెడీ జాయిన్ అయిపోయి వాళ్ళ ట్రైనింగ్ కూడా అయిపోయింది. రీసెంట్గా ఎలక్షన్స్లో కూడా వాళ్ళని డ్యూటీస్ కూడా వేశారు. అంటే మనకి ఎస్ఐకి సంబంధించి క్లియర్గా ఉంది. కానిస్టేబుల్ది నెక్స్ట్ ఆగస్ట్ మంత్ కానీ సెప్టెంబర్ మంత్లో కానీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అదేవిధంగా మరి ప్రిపరేషన్ వదలకుండా కంటిన్యూ చేయండి. ఈవెంట్స్ వచ్చే ముందు మీకు క్లియర్గా నేను అప్డేట్ ఇస్తాను. కాబట్టి మీరు అప్పుడు కొంచెం హెవీగా రన్నింగ్ గట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏంటంటే సబ్జెక్ట్ని బాగా చదువుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.